హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకు నేను పెసరపప్పుతో పెసలతో పూరి ఎలా చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో ఒక గ్లాస్ పెసలు తీసుకున్నాను. ఈ పెసలని 6-7 గంటలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పెసలు ఇలా నానతాయండి. ఇలా నానిన పప్పుని మిక్సీలో మనం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో పప్పు వేసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక పచ్చిమిరపకాయ, 5 అల్లము చిన్న ముక్కలన్నీ ఇవి వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఈ గ్రైండ్ చేసుకున్నది ఒక ప్లేట్లో వేసుకోవాలి. కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలో కొద్దిగా జీలకర్ర, కొంచెం కారం, దీనికి సరిపడా సాల్ట్. పిండిని ఇంత మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే గోధుమ పిండి మంచిగా నానుతుంది. నానిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకొని దానిపైన కడాయి పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత సాదుకున్న చపాతీలు పూరీని ఇలా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నూనెలో పూరి ఎంత చక్కగా ఉబ్బుతుందో చూస్తున్నారు కదా. ఇలా ఉబ్బుతుంది కదండి. మీరు కూడా ఇలా చేసుకొని తిని మీకు టేస్ట్ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.